హాయ్ హలో వెల్కమ్ టు K7 మీడియా. ఈరోజు విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్లో ఇక్కడ ట్రాఫిక్ పోలీసులందరూ హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారనమాట. ఇక్కడ చాలా మంది హెల్మెట్ లేని వాళ్ళని ఆపేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక అవేర్నెస్ కూడా తెప్పిస్తూ ఉన్నారు. అసలు ఎలా జరుగుతుంది మార్నింగ్ నుంచి ఈ స్పెషల్ డ్రైవ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఏంటి అని మరికొన్ని విషయాలు ఇక్కడ సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ కిషోర్ గారు, ఇక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు కదా, ఎప్పటి నుంచి ఈ స్పెషల్ డ్రైవ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఇది గత లాస్ట్ వీక్ నుంచి కూడా ప్రతిరోజు మార్నింగ్ యాక్చువల్గా 24 అవర్ రౌండ్ ది క్లాక్ చేస్తూ ఉన్నామండి. హెల్మెట్ అనేది ఈ టైంలో పలానా పర్టికులర్ టైంలో పెట్టుకోవాలి, పలానా పర్టికులర్ టైంలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనేది ఏమీ లేదు. హెల్మెట్ అనేది మన పర్సనల్ సేఫ్టీ. అది మనం రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మనం ఇంటికి వెళ్ళే వరకు కూడా ఫర్ షార్ట్ డిస్టెన్స్ ఆల్సో మనం చెప్పలేం. రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ఎలా వస్తుందో తెలియదు కాబట్టి హెల్మెట్ అనేది కంపల్సరీ అండి. అలాగే మన ఆనరబుల్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్, రీసెంట్ ఇన్స్ట్రక్షన్స్, అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనరేట్ వరకు మన విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్వి రాజశేఖర బాబు ఐపీఎస్ వారి సూచనలు, ఆదేశాల మేరకు ప్రతిరోజు సార్ డ్రైవ్ చేస్తున్నారు. దీని సిటీ మొత్తం మీద కూడా స్పెషల్ టీమ్స్ అన్ని కూడా ఫామ్ చేసి పర్టికులర్గా మా ట్రాఫిక్ వింగ్ నుంచి డీసీపీ గారు, అడిషనల్ డీసీపీ గారు కూడా ప్రతి నిత్యం దీన్ని డ్రైవ్ చేస్తూ ఉన్నారు. ఈ హెల్మెట్ అనేది మనకి కొంతమందికి కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. హెల్మెట్ షార్ట్ డిస్టెన్స్ పెట్టుకోక్కర్లేదు, విత్ ఇన్ సిటీలో పెట్టుకోక్కర్లేదు, మన ఊళ్ళో మన ఇంటి దగ్గర తిరిగేటప్పుడు పెట్టుకోక్కర్లేదు, మన రోడ్లో వెళ్ళేటప్పుడు పెట్టుకోక్కర్లేదు, లేదా ఫ్యామిలీ వెళ్ళేటప్పుడు పెట్టుకోక్కర్లేదు. అది ఏమీ కరెక్ట్ కాదండి. ఫ్యామిలీతో వెళ్ళినా, పిల్లలతో వెళ్ళినా, అంటే ఇదివరకు గతంలో ఫ్యామిలీతో ఉన్నారు, పిల్లలతో ఉన్నారు అని చెప్పేసి మేము పక్క చెప్పి పంపించడం, లేకపోతే పాపం ఎందుకులే ఆపడం అని చెప్పేసి ఇలా కొంత వాళ్ళని పంపించేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ ది పర్సన్స్, మన హ్యూమన్స్, దే ఆర్ డైయింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ నాన్ వేరింగ్ హెల్మెట్. ప్రతి సంవత్సరం కూడా 4,000 to 5,000 మెంబర్స్ హెల్మెట్ పెట్టకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. మరి దానికి సీరియస్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి కాబట్టి గౌరవ హైకోర్టు కానీ, ఇప్పుడు ప్రస్తుతం మన సిపి గారు కానీ ప్రతిరోజు నిత్యం 24 అవర్స్ రౌండ్ ది క్లాక్ చేస్తూ ఉన్నాము. ఇంకా దీన్ని ఉధృతం చేసి నో హెల్మెట్ నో ఎంట్రీ కూడా దిశగా కూడా మన సిపి గారు వెళ్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మా ట్రాఫిక్ నుంచి ప్రతి మెయిన్ జంక్షన్లోనూ కూడా 2-3 టీమ్స్ అన్ని కూడా దాంట్లో కవర్ చేస్తూ అలా సిటీ మొత్తం కూడా ట్రాఫిక్ వింగ్ నుంచి, లా అండ్ ఆర్డర్ వింగ్ నుంచి కూడా కవర్ చేస్తూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా ఒకటేనని చెప్పేది, ఎవరి కోసమో కాదు, పోలీసు వారి కోసం అయితే ప్రత్యేకంగా అస్సలు కాదు. అది మీ పర్సనల్ సేఫ్టీ కోసం. ఎందుకంటే మన శరీరంలో మన ఏ భాగానికి దెబ్బ తగిలినా కానీ ఇమీడియట్గా మనం దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు, రీజనరేట్ అయిపోద్ది. బట్ హెడ్ అనేది అలా కాదండి. మన ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు రోడ్డు మీద ఫస్ట్ హిట్ అయ్యేదే గ్రావిటేషనల్ వల్ల. హెడ్ అనేది హార్డ్ ఆబ్జెక్ట్కి ఎప్పుడైతే హిట్ అవుతుందో ఒక్కొక్కసారి స్కల్ల పగిలిపోతుంది, లేకపోతే ఒక్కొక్కసారి ఆ అదురుకు కూడా మన బ్రెయిన్లో హ్యామరేజెస్ రావడం, ఆ బ్లీడ్ అయిపోవడం, ఈవెన్ బ్లడ్ బయటికి కనిపించినప్పటికీ కూడా లోపల ఇంటర్నల్ ఇంజురీస్ అయిపోయి 1 రోజు 2 రోజుల తర్వాత, కొన్ని రోజుల తర్వాత కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా బిహేవ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అంత సీరియస్ కన్సర్న్ ఉంది. ప్రతి ఫ్యామిలీకి, అంటే ఈ బయట తిరిగేది మ్యాక్సిమం ఎవరు తిరుగుతారంటే బ్రెడ్ వినర్స్, అంటే ఆ కుటుంబానికి వాళ్ళే యజమానులు, పోషకులు అయి ఉంటారు. సో వాళ్ళు సేఫ్గా రాకపోతే ఆ కుటుంబం ఏం కావాలి? మనం చూస్తూ ఉంటాం విక్టిమ్స్ని. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో చనిపోతుంటే మీరు ఒకసారి కదిలించి చూడండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ కుటుంబానికి బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో ఆ మనిషి రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబం ఏమైపోతుంది? అప్పటి వరకు చదివే చదువులు ఏమైపోతాయి? అప్పటి వరకు ఉన్న హెల్త్ కండిషన్స్, పాపం తల్లిదండ్రులకు కావచ్చు, ఇంట్లో వాళ్ళకి కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ పోషణ, ఇవన్నీ కూడా రోడ్డును పడిపోయి తలవద్దారి వెళ్ళిపోయే పరిస్థితి మన సోషలాజికల్గా ఎన్నో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ సీరియస్నెస్ ఎవరికి రావట్లా. ఈవెన్ మనం సెల్ ఫోన్ కొనుక్కుని ఇమీడియట్గా దానికి స్క్రీన్ గార్డ్ వేస్తాం. బట్ వేరేజ్ మనం బండి కొనుక్కునే దానికి మనకు హెల్మెట్ పెట్టుకోం. సో అది ఆ హెల్మెట్ ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈ సిటీలో ప్రత్యేకంగా మన స్టేట్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు గౌరవ డీజీపీ గారు. మన సిటీలో మాత్రం, ఎన్టీఆర్ సిటీలో మాత్రం, విజయవాడలో హెల్మెట్ లేకుండా సిటీలోకి అయితే ఎంట్రీ లేదండి. నో హెల్మెట్ నో ఎంట్రీ, నో హెల్మెట్ నో రైడ్, నో హెల్మెట్ నో సేఫ్టీ. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేయాలి. దీనికి ప్రధానంగా హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. 2, మీ వెహికల్స్ మీద పెండింగ్ చలానాస్ కూడా ఏమన్నా ఉన్నట్టయితే కనుక ఒకసారి మీరు చెక్ చేసి చూసుకోవాలి. మీకు ఆల్రెడీ మెసేజ్ వచ్చి ఉంటుంది ఆ పెండింగ్ పడినప్పుడు. మీరు అనుకుంటారు ఏదన్నా పోలీసు వారు ఆపితే మాత్రమే మనకి చలన పడతాయేమో అనుకుంటారు. నో అండి. మనకి జంక్షన్స్లో కెమెరాస్ ఉన్నాయి.
అలాగే జంక్షన్స్లో ఉండే పోలీస్ వారు కూడా మీరు హెల్మెట్ లేకపోయినా ఫోన్ మాట్లాడుతూ వెళ్ళినా, త్రిబుల్ రైడింగ్ చేసినా, రాంగ్ రూట్లో వచ్చినా, లేదా సిగ్నల్ జంప్ చేసినా ఫొటోస్ తీస్తారండి. అవన్నీ కూడా ఆటోమేటిక్గా కాంటాక్ట్ లెస్లో మీకు ఫోన్లో పడిపోతాయి. ఆ బండి నెంబర్ ఎవరి పేద రిజిస్టర్ అయి ఉంటే కనుక ఆ నెంబర్తో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్కి ఆటోమేటిక్గా ఆ రిసిప్ట్ అనేది వెళ్ళిపోతుంది. నెంబర్ కూడా మెసేజ్ కూడా వెళ్ళిపోతుంది. లేదు మీరు మెసేజ్ చూసుకోకపోతే కనుక అందరికీ చెప్పేది ఒకటేనండి. మీరు గూగుల్ క్రోమ్‌లోకి వెళ్ళి ఈ చలానా పరివాహన్ గనక మీరు పరివాహన్ ఓపెన్ చేస్తే దాంట్లో పే ఆన్‌లైన్ అని ఉంటది పైన. దాన్ని కింద మీ ఈ చలానా నంబరు, వెహికల్ నంబరు అని కొన్ని 3 డీటెయిల్స్ అడుగుతాయి. దాంట్లో మీరు వెహికల్ నంబర్ గనక అక్కడ ఇస్తే గనక కింద క్యాప్చా ఎంటర్ చేసి మీరు పేమెంట్‌లోకి వెళ్ళి అక్కడ గూగుల్ పేలో మీరు పేమెంట్ చేసేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. మీరు గనక పేమెంట్ పెండింగ్‌లో పెట్టుకొని పేమెంట్ చేయకుండా మళ్ళీ వైలేషన్‌లో గనక దొరికితే డ్రైవింగ్ లైసెన్స్ కూడా 3 నెలల్లో మీరు క్లియర్ చేయకుండా మళ్ళీ వైలేషన్‌లో దొరికితే మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ దిశగా ఆల్రెడీ స్టెప్స్ తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు 31 వస్తుంది కాబట్టి ఆల్రెడీ మన గౌరవ సిపి గారు, డీసీపీ గారు, ఏడీసీపీ గారు చెప్పడం జరిగింది. దానికి భాగంగా ఎవరు కూడా ర్యాష్ డ్రైవింగ్ గానీ, తాగి రోడ్ల మీదకి రావడం గానీ, దయచేసి వచ్చి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేయడం గానీ, రెస్పెక్టబుల్ సిటిజన్స్ గౌరవప్రదంగా పాపం వాళ్ళు పని మీద వెళ్ళే ఫ్యామిలీస్ గానీ, ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలిగించొద్దు. ఎక్కడికక్కడ పోలీస్ పికెటింగ్ ఉంటది కాబట్టి ఎవరు అలాంటి చర్యలు చేసినా గానీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం.